పచ్చిమిర్చి టమాటో పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీ కూడా ఉంటుందండి. అన్నంతో వేడివేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. పప్పులోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్న విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పచ్చిమిర్చి టమాటో పచ్చడి అండి. ఓకే అండి, ముందుగా ఈ నువ్వులు వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నానండి. ఈ నువ్వులు అనేవి లైట్గా వేయించుకోవాలండి. 1 నిమిషం అలా వేయించుకుంటే సరిపోతుందండి. ఓకే అండి, నువ్వులు అయితే ఒక 1 మినిట్ వేయించుకున్నా. దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసుకున్నామండి. ఓకే అండి, ఇదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలండి. పచ్చిమిర్చి కొద్దిగా వేయించుకోవాలి. ఓకే అండి, పచ్చిమిర్చి అనేది తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి కొద్దిగా కలర్ రావాలి, కొద్దిగా లైట్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఓకే అండి, చూడండి పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలి. ఓకే, ఈ పచ్చిమిర్చిని కూడా తీసి మిక్సింగ్ బౌల్లో వేసుకున్నామండి. ఇదే ప్యాన్లో ఇంకా ఒక 2 టమాటాలు ఇలా కోసి ముక్కలుగా కోసి వేయించుకోవాలి. టమాటాలు కొద్దిగా మగ్గే వరకు వేయించుకోవాలండి. చట్నీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇవి కొద్దిగా వేయించుకోవడమే కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. ఓకే అండి, టమాటాలు కూడా వేగినాయండి. స్కిన్ కొద్దిగా సపరేట్ అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి. ఓకే, టమాటాలు అయితే మగ్గినాయి. ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. ఇవి కొద్దిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఓకే అండి, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే అండి, దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే అండి, గ్రైండ్ చేయడం అయిపోయింది. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ చేసిన ఈ పచ్చిమిర్చి టమాటోని దీంట్లో వేసుకోవాలండి. ఓకే అండి, పచ్చడికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి కదా, దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఓకే అండి, ఆయిల్ వేడైందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఓకే అండి, ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఓకే అండి, తాలింపు అయింది. ఇప్పుడు పచ్చడిలో వేసుకోవాలండి. వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలండి దీన్ని. ఇంతేనండి, పచ్చిమిర్చి టమాటో పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీ కూడా ఉంటుందండి. అన్నంతో వేడివేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. పప్పులోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.